యేసుక్రీస్తు ప్రభువు జననం ఒక అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువు జననం ఒక ఆశ్చర్యం. యేసుక్రీస్తు వంటి జననం ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా జరగల. దేవుడు తలంచుకుంటే అద్భుతాలు చేయగల దేవుడు. దేవుడు తలంచుకుంటే ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. దేవుడు తలంచుకుంటే ఇది అసాధ్యమన్న దాన్ని కూడా సాధ్యము చేయగల దేవుడు. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ రోజున చూడండి, ఎవరిదైనా ఒకళ్ళ పుట్టినరోజు అంటే ఆ రోజున ఆ ఇంట్లో సందడి, లేదా పుట్టినరోజు చేసుకుంటున్న వారికి సందడి, లేదా వారి స్నేహితులకి సందడి. అది ఒక రోజుతో పోయేది. లేదు ఇంకా ఎవరన్నా నాయకులు ఉన్నారనుకోండి, నాయకులది అయితే ఒక 2 రోజులు జరిగిద్ది, 3 రోజులు జరిగిద్ది. లేదు ఇంకో గొప్పవారు ఉన్నారంటే ఒక వారం రోజులు జరిగిద్ది, లేదా 15 రోజులు జరిగిద్ది. కానీ ఒక వ్యక్తి పుట్టినరోజు నెలల తరబడి చేస్తున్నారంటే ఆ ఘనత ఎవరికి దక్కిద్దంటే ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే దక్కిద్ది. ఆమేన్. అలాగే ఒక వ్యక్తి పుట్టినరోజు అంటే ఆ ఇంటిలో జరిగిద్ది. ఒక వ్యక్తి పుట్టినరోజు అంటే ఆ స్నేహితుల మధ్యన జరిగిద్ది. ఒక వ్యక్తి పుట్టినరోజు అంటే, ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆ గ్రామంలో జరిగిద్ది, లేదా ఆ జిల్లాలో జరిగిద్ది, ఆ రాష్ట్రంలో జరిగిద్ది. కానీ ప్రపంచములో 80% మంది యేసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే ఆ ఘనత ఎవరికి దక్కిద్దంటే కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆయన పుట్టుక ఒక ప్రత్యేకమైనది. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారిని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వారందరూ కూడా సర్వసాధారణంగా మనం పుట్టినటువంటి పుట్టుకే, ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినటువంటి మనుషులే ఈ లోకంలో దేవుడులుగా అవతరించారు. కానీ పరిశుద్ధాత్మ వలన ఒక కన్యక గర్భమును ధరింపబడి వాక్యమైన దేవుడు, తండ్రి కుడిపార్శ్వాన నిత్యము స్తుతించి ఆరాధించబడుతున్నటువంటి దేవుడు శరీరధారిగా తాను మార్పు చెంది రక్త మాంసములు ధరించుకొని మనలో ఒకడిగా ఈ లోక పాప రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి జన్మించాడే. అది ఒక ప్రత్యేకమైన జననం. అది చూడండి, క్రిస్మస్ వచ్చినప్పుడు కొన్ని నాటికలు వేస్తూ ఉంటారు. ఆ నాటికల్లో మనకి క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ లో మనం చూస్తూ ఉంటాం. యేసేపు క్యారెక్టర్ కనపడుతుంది, మరియ క్యారెక్టర్ కనపడుతుంది, ఇంకా గొర్రెలు కాపర్లు కనపడుతూ ఉంటారు, జ్ఞానులు కనపడుతూ ఉంటారు, ఇంకా హేరోదు కనపడతాడు, ఇంకా వీళ్ళందరికంటే యేసుక్రీస్తు ప్రభు కనపడతాడు. ఇంకా మనం క్యారెక్టర్లో మొత్తం అందరిలో చూసుకుంటే సత్రపేజమాని కనపడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ క్రిస్మస్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళు నేర్చుకున్నంతసేపు కూడా ఎలా భావిస్తారంటే నేనే యేసు ప్రభుని, నేనే యేసేపుని, నేనే మరియని అని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఆ డైలాగులు చెప్తూ ఉంటారు, అవన్నీ చెప్తారు, బాగానే ఉంది. ఆ స్కిట్ అయిపోగానే, ఆ నాటిక అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అసలు యొక్క రూపంలోకి వచ్చేస్తారు, వారు ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేస్తారు. అంటే ఆ నటిస్తున్నంతసేపు మనము కూడా ఎలా చూస్తామంటే యోసేపే, మరియే, యేసుక్రీస్తు బాగున్నాడే, గొర్రెలు కాపర్లు వచ్చారే, జ్ఞానులు వచ్చారే, మనము కూడా ఏమవుతామంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతాం. అని యేసుక్రీస్తు ప్రభు క్యారెక్టర్ ధరించుకుని రాలా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన దేవుడిగా ఉండి లోక పాపాలన్నీ పోవును గాక అంటే పోవా? ఆయన ఈ లోకంలోకి రావవసరం లేకుండానే అక్కడే ఉండి ఈ లోకంలో పాప మూలాలన్నిటిని కూడా పెరిగివేయాలంటే పెరిగివేయలేడా? కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పాపము, ఆజ్ఞాతి క్రమం వల్ల వచ్చినటువంటి పాపము, ఆ పాపము శారీరకంగా చేసిన పాపము కాదంటది. ఆ పాపము మనం ఏదో లోకాశలకు లోబడి చేసినటువంటి పాపము కాదంటది. ఒక దేవుని యొక్క ఆజ్ఞను, జాగ్రత్తగా వినాలి, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క కట్టడిని, దేవుని యొక్క వాక్కును
ధిక్కరించడం వల్ల వచ్చినటువంటి పాపము, ఆ పాపము దేనితో చేశారంటే, అప్పటికి శారీర సంబంధిగా లేరు వాళ్ళు, మహిమ శరీరముతోటే ఉన్నారు ఆదాము అవ్వను. వాళ్ళు దేనితో పాపం చేశారంటే ఆత్మ సంబంధమైన పాపం చేశారంట వాళ్ళు. ఆ ఆత్మ సంబంధమైన పాపము ద్వారా ఏమైందంటే ఆ పాపము ఆత్మకు పట్టిందంట. పాపం ఏ పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవుని కట్టడను అతిక్రమించడం ద్వారా, దేవుని వాక్కును ధిక్కరించడం ద్వారా వారు ఆత్మ పాపము చేశారంట. ఆ పాపము ఆత్మకు పట్టుందంట. శారీరక పరమైనది అయితే టాబ్లెట్లు వాడొచ్చు, శారీరక పరమైనదంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, సర్జరీలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ ఆత్మకు పట్టినటువంటి పాపము కేవలం ఒకే ఒక రీతిగా పోవాలి. ఎలాగంటే పాపము పోవాలంటే పరిశుద్ధత కావాలి. పాపముతో కడగడం సాధ్యం కాదు. ఒక పాపాన్ని పాపముతో కడగడం సాధ్యము కాదు. కాబట్టి పాపాన్ని పోగొట్టాలంటే పరిశుద్ధతే పోగొట్టాలి. పాపము పోవాలంటే పరిశుద్ధత ద్వారా మాత్రమే సాధ్యం. ఈ లోకమంతా దేనితో ఉందంటే ఆది పితరులైన ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఆది తల్లిదండ్రులుగా దేవునికి లోబడాల్సినటువంటి తల్లిదండ్రులు చేసినటువంటి ఒక ఆజ్ఞతి క్రమము వారి వంశ పారంపర్యంగా పుట్టుకతోనే. దావీదు అంటాడు కదా, నేను తల్లి గర్భము నుండే ఎలా పుట్టాడంట, పాపములో పుట్టానని అంటాడు. అంటే ఆ పాపము చూడండి, ఇప్పుడు మన జనరేషన్ ఉంది, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి తండ్రి ఎవరంటే నేను అవుతాను, నాకు తండ్రి ఎవరంటే మా నాన్నగారు అవుతారు, మా నాన్నగారు తండ్రి ఎవరంటే మా తాత అవుతారు. అలా వెనక్కి కొన్ని వేల సంవత్సరాలకి మనం వెనక్కి వెళ్తే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మూలం ఎవరవుతారు, ఆదాము అవ్వలే మూలం అవుతారు. అంటే ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి పాపము జన్మతః మనం ఏమవుతున్నామంటే పుట్టినదే పాపములో పుడుతున్నాం. అది ఏ పాపం అంటే ఆత్మ సంబంధమైన పాపము. ఆ ఆత్మ సంబంధమైన పాపం పోవాలంటే ఆత్మ సంబంధమైన వాడు మాత్రమే ఈ లోకానికి రావాలి. అందుకనే కన్య అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించింది. ఆత్మ సంబంధమైనటువంటి పాపము ఆత్మానుసారుడైనటువంటి వాడే మన పాపాన్ని తీయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడింది. మరి రక్త మాంసాలు ఎందుకండి అని అంటే, ఒక పాపపు రక్తము కడగబడాలంటే, ఒక పాపపు రక్తము శుద్ధి చేయబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తాన్ని మనలోనికి రావాలి. ఒక పాపపు రక్తము కడగబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం మనలో ఇంజెక్ట్ చేయబడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడిగా రక్త మాంసాలు ధరించుకొని కన్య అయిన మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి ఈ లోకానికి ఎలా జన్మించాడంటే పరిశుద్ధుడిగానే జన్మించాడు ఆయన. అది ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యం. యేసుక్రీస్తు ప్రభు జన్మలోని రహస్యం. అంటే ఈ పాపం ఏమవుతుందంటే వినేవారిలోనే కాదు, ఇక్కడ నిలబడి బోధిస్తున్న వారిలోనే, గురువులైనటువంటి వారిలోనే, బిషప్లైనటువంటి వారు ఎవరైనా సరే పాపంలోనే పుడుతున్నాం, పాపంలోనే బ్రతుకుతున్నాం. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అంటే మనలో ఏం ప్రవహిస్తుందంటే పాప స్వభావం మనలో ప్రవహిస్తుంది. కానీ యేసుక్రీస్తులో పాప స్వభావము మూలాలైనా లేవండి. అదేంటండి, కన్యమైన మరియ కూడా మరి శారీరక పరంగా జన్మించిందేగా, ఆమె ద్వారానే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే ఆలోచన మనలో రావాలి. పరిశుద్ధాత్మ వలన జన్మించాడు, ఓకే బానే ఉంది. కానీ కన్య అయిన మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడుగా, ఆమెలో కూడా జన్మతః పాపం ఉందిగా అనే ఆలోచన మనలో పుట్టాలి. గమనించండి, తల్లి గర్భములో ఎదుగుతున్న బిడ్డకి తల్లి రక్తంలో ఇంచైనను కలవదంట. సైన్స్ చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. తల్లి గర్భంలో ఎదుగుతున్న బిడ్డలో తల్లి నుండి ఇంత ఇంచైన కూడా కలవదంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు జన్మ
పరిశుద్ధమైన జన్మ. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఆయన పరిశుద్ధాత్మ వలన తండ్రి మహిమ పొందుతున్నటువంటి క్రీస్తు ప్రభువు, తను వాక్యానుసారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అయితే అప్పటి వరకు తండ్రి దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాలంటే ఖచ్చితంగా రక్త మాంసాలు కలిగిన వారు కావాలి. ఎందుకంటే ఆత్మ జీవించాలంటే రక్త మాంసాలు కంపల్సరీ ఉండాలి. ఆత్మ జీవించడానికి రక్త మాంసాలు కావాలి. యేసుక్రీస్తు ప్రభు శరీరంగా రావాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా రక్త మాంసాలు కలిగిన వారు కావాలి. ఈ లోకంలో చూడండి, మనం అనుకుంటున్నాం ఎవరు ప్రాయంలోకి వచ్చినప్పటికీ వివాహం చేసేస్తే ఆ వివాహం ద్వారా వారిరువురి ద్వారా సంతానం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ ద్వారా మా వంశం పెరుగుతుంది అని మనం భావించుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆదిలో ఆదామవ్వతో చేసిన నిబంధన ఏదైతే ఉందో, ఫలించండి, అభివృద్ధి చెందండి, ఈ భూమిని విస్తరించండి అని ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దాన ప్రకారం నేడు కూడా ఈ వివాహ వ్యవస్థని బైబిల్లో అతి ఘనమైనదిగా ఇచ్చాడు ప్రభు. ఆ సృష్టిలో గాని ఏది కూడా ఘనమైనది అనలే. దేవుని సృష్టి క్రమములో గాని ప్రణాళికలో కూడా ఏది ఘనమైనది అనలే. ఒక వివాహాన్ని మాత్రమే ఘనమైనదిగా ఇచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత అంటాడు కదా, పానుపు నిష్కలంకముగా ఉండాలని అంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు కుటుంబ వ్యవస్థ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అన్నిటికంటే ఉన్నతమైనదంట. ఒక కుటుంబ వ్యవస్థ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక సృష్టి క్రియేషన్ అంతటి కంటే ఘనమైనదంట. అంటే దేవుని దృష్టిలో ఘనమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో ఈరోజు మనం అందరం ఉన్నాం. మనం ఏమనుకుంటా తెలుసా? మా కుటుంబం వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి. కానీ దేవుని దృష్టిలో ఘనమైనది. మనం అనుకుంటాం మన బిడ్డలు ఇద్దరు వివాహం అయిన తర్వాత అనుకుంటారు దేవుడు అమ్మాయిని ఇచ్చాడు, అబ్బాయిని ఇచ్చాడు అని చాలా సంతోషంగా చెప్తాం కదా. దేవుడంట వీరి గర్భములో పెట్టక ముందే, నేను ఇంత ముందు శుక్రవారాలు కూడా మీకు బోధిస్తున్నాను, తల్లి గర్భంలో రూపింప మునికిపోయి మన పట్ల ఒక గ్రంథంలో ఒక పేజీని లిఖించాడు దేవుడు 57వ సంకీర్తన ప్రకారం. అంటే ఇది ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు నన్ను బట్టి దేవుడు నా తల్లిదండ్రుల గర్భంలో పెట్టక ముందే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికను బట్టి వ్యక్తిని ఎవరిలో పెట్టాలి, జాగ్రత్తగా ఈ వ్యక్తిని ఎవరిలో పెట్టాలి అని దేవుడు చూస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. దీనికి ఎవరు సరి అయిన వారు, ఈ బహుమతికి ఎవరు సరి అయిన వారు, ఈ బహుమతి పట్ల ఎవరు నమ్మకంగా ఉంటారు, ఈ బహుమతిని ఎవరు నమ్మకంగా పెంచుతారు అని దేవుడంట మనల్ని గర్భములో రూపొందించక ముందే ప్రణాళిక కలిగి ఉంటాడంట. మనమేమనుకున్నా తెలుసా? ఇది మా కష్టాన్ని బట్టి నా కొడుకు పుట్టాడండి, మా కష్టాన్ని బట్టి నా కూతురు పుట్టిందండి అని మనం గర్విస్తాం. యేసుక్రీస్తు ప్రభు విషయంలో అదే జరిగింది. తన కుమారుణ్ణి లోకానికి పంపించాలి. తన కుమారుని లోకానికి పంపించడం కోసం దేవుడు చూస్తున్నాడంట, భూమి మీద ఈ క్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా వెళ్ళడానికి ఎవరికి ఆ గుణాలు ఉన్నాయి, ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయి, ఎవరు అటువంటి భక్తి జీవితాన్ని, ఎవరు అటువంటి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని చూస్తూ ఉన్నాడంట. ఆ చూస్తూ ఉన్న సమయంలో ఒకవేళ మరియకి యోసేపుకి వివాహం అయితే అది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడే దృష్టిలోకి రాదు. ఎవరు కుమారుడు అవుతుంది అంటే, ఒకవేళ మరియా యోసేపుల వివాహం అయ్యి వారి వివాహ జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వస్తే యోసేపు మరియలకు పుట్టిన కొడుకురా అంటారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కన్య కనబడుతుందంట. ఈ రోజున ఆమెను గురించి చూద్దాం.
రండి లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి 26వ వచనం కాడి నుంచి మనం ప్రారంభించుకుందాం. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలోని నజరేత్ అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను. ఆ కన్యక పేరు మరియా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలలోని నజరేత్ అను ఊరిలోనికి పంపబడిందంట. నజరేతు అనేది ఒక చిన్న పట్టణం. ఈ నజరేత్ అనే పట్టణం మనకు అంత ముందు ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఎక్కడ కనిపించదు. పాతన బాధన అంత ఎత్తుగా నజరేత్ అనే పట్టణం కనపడదు మనకి. నజరేత్ అనే పేరే కనపడదు. కానీ ఆ నజరేతు అనే పట్టణంలో, అంటే ఉనికిలో లేనటువంటి పట్టణం, ప్రాధాన్యత లేనటువంటి పట్టణం, సెలబ్రిటీస్ లేనటువంటి పట్టణం, అటువంటి పట్టణంలోనంట గబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. ఈ గబ్రియేలు అనే దేవదూత కూడా బైబిల్ అంతటిలో కూడా ఒకే ఒక చోట రాయబడుతుంది. ఆ పేరు కూడా మిగిలిన చోట దానియేలు దగ్గర కనిపిస్తుంది, యోసేపు దగ్గర కనిపిస్తుంది, కానీ దేవుని దూతని రాశాడు. కానీ గబ్రియేలు దేవతని, గబ్రియేలు అనే మాట ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో తప్పితే ఇంకెక్కడ కనిపించదు. ఉనికిలో లేని పట్టణానికి, ప్రాధాన్యత లేని పట్టణానికి దేవుని దగ్గర నుంచి ఒక దూత పంపించబడింది. అంటే అది ఒక మారుమూల అనుకుందాం. వాస్తవానికి చెప్పాలంటే అది ఒక చిన్న పల్లెటూరు అంటారు. అదంతా వ్యవసాయ ప్రాధాన్యం కలిగినటువంటి పట్టణం. అది ఆ ఊరు ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం. అది ఉనికిలో లేని ప్రాంతం. అక్కడికి దేవుని చేత గబ్రియేలు దూత పంపించబడిందంట. ఆ గబ్రియేలు దూత పంపించబడి అంటేనే కదా, దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను. దావీదు వంశస్థుడు అంటే మనందరూ తెలుసు దావీదు ఎంత ఘనతను ఉందాడో. ఆ వంశంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరే యోసేపు. ఆ యోసేపుకి మరియకి ఏం చేయబడిందంటే ప్రదానము చేయబడింది. ఏం చేయబడింది? వివాహం కాల, ప్రధానం మాత్రమే చేయబడింది. ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ప్రాధాన్యం లేదు. ఒక మారుమూల ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంటే దేవుడు ఎన్నుకోవడంలో జాగ్రత్తగా వినాలి. మనం అనుకుంటాం ఇది మా స్థాయి కాదు. దేవుడు ఎన్నుకోవడంలో ఆయన చూచే విధానం మనల్ని ఎలా చూస్తాడంటే చాలా హై లెవెల్లో చూస్తాడు మనల్ని. ఆమేన్. మన స్థాయి కాదనుకుంటాం మనం. ఇది నా స్థాయికి మించిందని మనం అనుకుంటాం. దేవుడు ఎక్కడ చూస్తాడంటేనంట అటువంటి స్థితిని దేవుడు చూస్తాడంట. ఆమేన్. ఈ ఉనికిలో లేని ప్రాంతంలో ఒక కన్యకను, అందున ప్రదానము చేయబడినటువంటి కన్యకను దేవుడు ఏం చేశాడంటే గబ్రియేలు దూతను పంపించి ఇదిగో నా మాటను తెలియజేయ అన్నాడంట. చూడండి తర్వాత ఏమైందో. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మరియలో కొన్ని లక్షణాలు కనపడతాయి మనకి. ఆమె కన్యక. 2 ప్రదానము చేయబడింది. మరియ వయసు ఎంత ఉండొచ్చు అంటారు? యూదులకి ఒక ఆచారం ఉంది. జాగ్రత్తగా వినండి. యూదుల ఆచారం ఏంటంటే అప్పటికి మనం మెచ్యూర్ అయిందని అంటాం కదా. కౌమార దశ, యవన దశలోకి వచ్చినప్పుడు, ఆ యవన దశలోకి రాగానే ఏం చేస్తారంటే ప్రదానం చేసేస్తారు వాళ్ళకి. అంటే ఇంచుమించు మనం లెక్క పెట్టుకుంటే మన ప్రాంతాలను బట్టి 12-13 సంవత్సరాలకి 12-13 సంవత్సరాలకి ప్రదానం చేసేస్తారు. ప్రదానం చేసేసిన తర్వాత సంవత్సరం గడువు ఉంటుంది. ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం పరీక్షా కాలం వాళ్ళకి.
ఆ సంవత్సర కాలంలో వీరు తమ కన్యత్వాన్ని కాపాడుకోగలిగితే, ఆ సంవత్సర కాలంలో వీరి యొక్క జీవితములో సాక్ష్యం కలిగి ఉంటే, ఆ సంవత్సరం తర్వాత అప్పుడు వారిద్దరికి వివాహం చేస్తారు. అది యూదులకున్న సాంప్రదాయం. ఇక్కడ మరియను గురించి మనం చూస్తే దేవుడు ఆలోచిస్తున్నాడు, ఈ పరిశుద్ధుడైనటువంటి నా కుమారుడు ఈ లోక రక్షణ కొరకు ఎవరు ఆ లోకంలోనికి గర్భాన్ని ధరించి కనడానికి ఎవరు అర్హత కలిగి ఉన్నారు అని ఆలోచించినప్పుడు దేవునికి కనపడిందంట. ఎవరంటే ఒక కన్య అయినా మరియ కనపడిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, కన్య అయిన మరియ యొక్క లక్షణాలు మనం చూస్తే, ఆమె వయసు ఇంచుమించు 12-13 సంవత్సరాలు. కానీ ఆమె గొప్ప సాక్ష్యం కలిగినదా మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుని దృష్టిలోనే ఉంది. ఒకవేళ ఈవిడ పాపం చేసి ఉందనుకోండి, తన ఆలోచన ద్వారా కానీ, శారీరక పరంగా కానీ, లేదా క్రియల పరంగా కానీ ఏ రీతిగా పాపం చేస్తున్నా ఆమెని పరిశుద్ధుడు రావడానికి దేవుడు ఎన్నుకునేవాడు అంటారా? కానీ ఆమె భక్తి జీవితం మన ముందు కనపడుతుంది. ఇంకా దేవుడు ఎన్నుకున్నాడు, పంపించాడు, గబ్రియేలు దూతను పంపించాడు. ఇదిగో నా వాక్కును ఆమెకి తెలియచే అన్నాడు. గబ్రియేలు దూత వచ్చింది, మరియ దగ్గరకు వచ్చింది. మరియ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎవరాని కంగారు పడిందా? చూడండి ఏమంటుందో. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. దూత వచ్చిందండి, జాతి వినాలి. దూత వచ్చింది. మీరే ప్రార్థనా గదిలో ఉన్నారు, దూత వచ్చింది. హలో దయాప్రాప్తురాలా అందే. మనకేమనిపిస్తుంది? భయం కలిగింది. ఎందుకో తెలుసా? అది ఏంటో గుర్తించలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి. అది దూత లేకపోతే దెయ్యమా ఏంటనేది మనము గుర్తించలేని పరిస్థితిలో మనమున్నాం. కానీ ఈమె ఒకవేళ దూత వచ్చింది, దూత ఇవి వంట వండుతుండగా దూత వచ్చిందంటారా? ఈమె తుడుస్తుండగా దూత వచ్చిందంటారా? ఈమె బట్టలు దిగుతుండగా దూత వచ్చిందంటారా? ఈమె దూత యొక్క అనుభవాన్ని చూడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని పాదాల దేవుని సన్నిధిలో అంటే ఎక్కడైనా కాదు, మనం ఇంట్లో అయినా సరే ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతామో, ఆ సహవాసంలో ఎప్పుడైతే గడుపుతామో, దూతే కాదు దేవుని స్వరాన్ని వింటాం, దేవుని మార్చలను మనం వింటాం. దయాప్రాప్తురాలా అనగా దయకు అర్హత కలిగిన దానా. ఎవరి దయకు? దేవుని దయకు. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. నువ్వు దేవుని దయ పొందుకున్నావు. అక్కడ అంటది కదా తర్వాత, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. 2 శుభవచనాలు కనపడ్డాయి మనకి. దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే మనకేమని ఉంటది? ఇదిగో దేవుడు ఇప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అనగానే ఏమంటాం మనం? ఆమేన్ అంటాం. మనం ఆమేన్ అని వేసుకుని మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఆమేన్ అందాం. మనం ఆమేన్ అనేసాం కదని అయిపోయిందని పట్టేసుకున్నాం అనుకుంటున్నారేమో. మనం ఆమేన్ అనేసి మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఆమేన్ అనాలా? ఇక్కడ దయాప్రాప్తురాలా, నువ్వు దయ కలిగిన దానా, దయ పొందుకునే దానా, నీకు శుభము. దేవదూత వచ్చి మరియతో మాట్లాడుతుంది, నీకు శుభము అనగానే ఏమనాలో తెలుసా? ఆ శుభవచనం ఏమిటి అని అడగాల. 2, ప్రభు నీకు తోడై ఉన్నాడు. నాకు తోడుంటే నాకు ఈ బాధలు ఎందుకు? నాకు తోడుంటే నేను ఎక్కడుందును? మంచి ఉద్యోగంలో ఉందును. నాకు తోడుంటే నేను ఎక్కడుందును? అబ్బో ఎక్కడో వేరే దేశంలో ఉందును. ఇది మన ఆలోచన. శుభవచనాలు పలుకుతుంది దేవదూత. గబ్రియేలు దూత శుభవచనాలు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. తర్వాత ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఆగండి ఒకసారి. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు మరియని. ఎందుకు ఎన్నుకున్నాడంటే తన ప్రియమైన కుమారుడిని లోకానికి పంపించడానికి. ఒక దీనురాలైనటువంటి మరియని ఎన్నుకున్నాడు ప్రభు.
ఈ రోజున తల్లిదండ్రులు దేవుడు మనకు అనుగ్రహించాడే బిడ్డలు, ఆ బిడ్డల్ని కూడా ఎవరు అనుగ్రహించారో తెలుసా? నా బిడ్డల్ని నన్ను ఎన్నుకుని నా మీద దేవుడు నమ్మకం ఉంచి, నా మీద దేవుడున్న ఆ యొక్క నమ్మకం ద్వారా నేను నిలబెట్టగలదనని నమ్మికతో నా బిడ్డలు నాకు దేవుడు నాకు ఆ గర్భ బహుమానాలను ఇచ్చాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి బహుమతిగా ఇవ్వడానికి కన్య అయినటువంటి మరియ, దీనురాలైనటువంటి మరియ, భక్తిపరురాలైనటువంటి మరియని యేసు క్రీస్తు ప్రభు రాక కోసం దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న దానిలో దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎంతమంది చెప్పగలరు ఈ రోజు దేవుడు నాకు తోడై ఉన్నాడని? ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుడు కూడా మనకి తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాడంట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరైతే అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ హృదయంలో చేర్చుకున్నారో వారందరికీ, అనగా యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలు అవడానికంట మనకు అధికారాన్ని ఇచ్చాడంట దేవుడు. దేవుని స్తోత్రం. అది అధికారం. అది మన అడుక్కుంటూ వచ్చింది కాదో, దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడంట. ఎస్, నేను విశ్వాసంతో నీ బిడ్డనవుతున్నాను ప్రభువా అనే అధికారాన్ని మనకి ఇచ్చాడంట దేవుడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కానీ చూడండి. యేసు క్రీస్తు ప్రభు ద్వారానంట జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగానంట దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఎన్నుకున్నాడంట దేవుడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపించి జగత్తు పునాది వేయబడక మునిపే కలిగి ఉన్న ప్రణాళిక చెప్పున మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు ఎన్నుకున్నాడంట. ఇప్పుడు మనం ఎవరు బిడ్డలం? ఎవరు కుమారులం? ఎవరు కుమార్తెలం? ఇప్పుడు చెప్పండి, మనం దేవునికి సంబంధులమా, అపవాది సంబంధులమా? దేవుని సంబంధులైతే ఏం చేయాలా? ఇప్పుడు బిడ్డలకి తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుందా, ఉండదా? మా నాన్న పనికిరానోడండి అంటారా? వాళ్ళు మా అమ్మ పనికిరాందండి అంటారా? ఎంత ఎలాగున్నా మా నాన్న మా అమ్మ అనేసరికి ఒక ఆ ప్రేమ ఉంటుంది. మరి ఈరోజు మనం ఎందుకని ఆ ప్రేమ లేకుండా ఉంటున్నాం దేవుని ఎడలా? చూడండి, అందుకని ఇక్కడ మనము దేవుని బిడ్డలుగా, దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి రోజు మనం ఎవరమంటే దేవుని సొత్తైన ప్రజలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అందుకని ఆ మాట విని బహుగా తొందరపడి, 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొండుకుండగా ఏం చేస్తున్నాడే? ఏంటి ఆ శుభవచనం ఏంటి చెప్తారుగా అందా? దూత చెప్పింది శుభవచనం అంది. దేవుడు నీకు తోడై ఉంటాడంది. ఏంటా ఆ శుభవచనం అని ఆలోచించుకుంటుందంట. ఎప్పుడు ఆలోచన వస్తుంది చెప్పండి? ఆ మాట మనం విన్నప్పుడే. మాట దూత వచ్చి చెప్తుంది, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆ దూత చెప్పినప్పుడు లోపలికి వచ్చి దయాప్రాప్తులు నీకు శుభము, నీకు తోడై ఉన్నాడని చెప్పగానే తొందరపడిందంటే ఏంటి ఆ శుభవచనం తెలుసుకోవాలి. తొందరపాటు అంటే పరిగెట్టేయడం కాదు, యాంగ్జైటీ. ఏంటి ఆ శుభవచనం తెలుసుకోవాలి అనుకునంట ఆలోచిస్తుందంట. ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనం విన్నప్పుడే వస్తుంది. మనం వినకుండా అనుకోండి ఆలోచన రాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఇలాగ అన్నారు కదా ఏంటంటే ఇది అని ఆలోచన వస్తుంది. వినలేదు, ఏం చెప్పారు అని పక్కనోళ్ళు లేపాలి. ఇక్కడ మరియ విన్నదంటారా, పడుకుందంటారా? విన్నది కాబట్టి ఆలోచిస్తుంది. ఇక్కడ ఆలోచిస్తుంది. తర్వాత చూడండి, మరియా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందావు. చూడండి దూత ఎంత సందర్భంలోకి వస్తాలే. ఫస్ట్ ఏమో నీకు శుభము, రెండేమో దేవుడు నీకు తోడై ఉన్నాడు, మూడేమో తొందరపడుకో నువ్వు కృప పొందావు. శుభవచనాలు చెప్తుంది కానీ అసలు విషయం చెప్పట్లే. మనకు కూడా ఏం కావాలి తెలుసా? శుభవచనాలే కావాలి, అసలైన వద్దు, భక్తి కానీ ఏమొద్దు మనకి.
నీకు శుభమో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు కృప పొందో, ఇయే చెప్తుంది. ఈవిడికేమో యాంగ్జైటీ పెరుగుతుందంట. ఏంటి ఆ శుభవచనం ఏంటి? దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే, నీ కృప పొందానంటే అది ఏంటో తెలుసుకోవాలి అని ఆసక్తితో చూస్తుందంట, ఆసక్తితో వింటుందంట, ఆసక్తితో ఆలోచిస్తుందంట. ఇంత గుడ్ న్యూస్లు చెప్పబడతాయి ఇక్కడుండి. దేవుని వాక్ అంటేనే దీనికి ఉన్న మరో పేరు ఏంటంటే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఇన్ని గుడ్ న్యూస్లు చెప్పినా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మాకు సంబంధం లేదండి, ఏమని మాకు సంబంధం లేదండి. మరియా దూత మాట వింటుంది, ఆలోచిస్తూ ఉంది. దూత ఒక్కో మాట రివీల్ చేస్తూ ఉంది. భయపడకంటుంది. ఈ భయపడకనే మాట ఒక్కసారి తనలో ఆందోళన అంతా తీసివేసేసింది. ఆమేన్, ఆమేన్. భయపడుకో 365 సార్లు రాయబడినటువంటి ఆ మాట ప్రతిరోజు కూడా దేవుని వాక్కును తెస్తే మనకు కనపడుతుంది. ఆ భయపడుకో మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఏంటంటే భయమే. ఆ భయపడకని మనం ఎప్పుడైతే వాక్యం తెస్తామో దేవుడు మనతో మాట్లాడతాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మనమా వద్దండి, నాకు భయం చాలండి. ఎప్పుడైతే భయపడుకో నువ్వు కృప పొందవని. కానీ చూడండి అక్కడ ఏమైంది. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. మరియకి ప్రధానము చేయబడింది. ప్రధానం చేయబడిన తర్వాత దూత వచ్చింది. శ్యామందే, దేవుడు తోడే అన్నాడందే, కృప పొందవందే, అంత బానుంది అంటుంది కదా. నువ్వు గర్భం ధరిస్తావు. నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఎప్పుడు అనుకోవాలి ఆవిడే? మనం అయితే అనుకుంటాం పెళ్ళైందని కొడుకు పుడతాడా అని అనుకోవాలి కదా. ఆమె కూడా అలాగే అనుకోవాలి. కానీ ఆ తర్వాత చూడండి ఇంకేం మాట్లాడుతుందో. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. ఈమె ఏమనుకోవాలి తెలుసా? నువ్వు కుమారుని కంటావు, ఆమేన్. ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆమేన్. ఆయన గొప్పవాడే, ఆమేన్. సర్వోన్నతుడైన కుమారుడు అనబడును, ఆమేన్ అనుకోవాలి. ఆవిడ కూడా మనకులాగా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆసక్తితో వింటుంది. అక్కడ ఆయన గొప్పవాడే. ఇప్పుడు మన గర్భాన పుట్టేటువంటి బిడ్డ నిమిత్తం ప్రవచనం వస్తుందంటే గొప్పవాడని. అయ్యో బాబోయ్, నా బిడ్డ గొప్పవాడిగా పుడతాడా? ఆయన సర్వోన్నతుడిగా కొనియాడబడతాడంట. ఆయన ఉన్నతమైన వాడు అంటాడంట. తర్వాత అంటున్నాడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన. అంటే నా గర్భాన పుట్టేవాడు రాజు అవుతాడా? అంతే కదా. అక్కడ చూడండి, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు, ఇజ్రాయెల్ వంశస్థులను యుగయుగాలు వెళ్తాడంట. ఆయన రాజ్యానికి అంతము లేదంట. ఆమె అనుకోవాలి, నేనున్నదే ఒక మారుమూల ఊర్లో, నేనంటేనే ఎవరికి తెలీదు, నా భర్త ఇంకెవరికి తెలియదు, నా భర్త వడ్రంగి పని చేసుకునేవాడే, ఏంటి నా కడుపు నుంచి రాజు పుడతాడా? మనమైతే ఏం చేస్తా తెలుసా? అబ్బాయి ఇదేదో కళ, ఈ ప్రవచనం మన జీవితంలో నెరవేరదో, మనమైతే అది అనుకుంటాం. ఆమె చెబుతున్న మాట యేసు క్రీస్తు ప్రభుని గురించి. ఆయన గొప్పవాడంట. ఆమేన్. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అంట. ఆయన దేవునికి స్తోత్రం. అటువంటి ఉన్నతమైన వాడు, యుగ యుగాలు పాలించేటువంటి రారాజుగా రాబోతున్న వాడు ఆమె గర్భాన వస్తున్నాడని దూత చెబుతుందంట. దూత చెబుతున్నప్పుడు చూడండి ఏమంటున్నదో. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలా జరిగినని దూతతో అన్నాక. ఒకసారి ఆలోచించండి. దూతకి మరియకి మధ్యన ఏం జరుగుతుందంటే కన్వర్జేషన్ జరుగుతుంది. అంటే అదే దూత మన భక్తిలో లేనప్పుడు వచ్చింది అనుకోండి, బాబోయ్ అందు. రెండు అల్ప భక్తిలో ఉన్నానుకోండి, అల్ప విశ్వాసంలోనూ భక్తి హీనతలో ఉన్నాం అనుకోండి, ఇది నిజమేనంటవా అని అనుకోవాలా. కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా? వాగ్దానం చెప్పబడింది,
వాగ్దానం అనుకోవాలి, నాకు ప్రధానమైంది కాబట్టి మరికొన్ని నెలల్లో నేను వివాహం చేసుకోబోతాను కాబట్టి అప్పుడు జరిగిద్దేమో అనుకోవాలి. కానీ వివేచన కలిగినదిగా, దేవుని జ్ఞానము కలిగినదిగా ఏమడుగుతుందంటే, అదేంటి నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలా సాధ్యం? దూతని ప్రశ్నించేటువంటి ఆ సహవాసము, ఆ జ్ఞానము, ఆ చనువు, ఆ దేవునిలో భక్తి, ఆ నీతి అన్ని కనపడుతున్నాయి మనకు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రియమైన తల్లులు, ఒక తల్లిగా మనం ఎలాగుండాలో చూపిస్తూ ఉన్నాను. మీ గర్భం ధరించినప్పుడు, ప్రభువా నాకు ఈ గర్భఫలాన్ని ఇస్తున్నావు కదా, ఈ గర్భఫలాన్ని బట్టి నేను ఏం చేయాలి, ఏంటి గర్భఫలము యొక్క ప్రణాళిక ఏంటి, ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు, ఏ ఉద్దేశం ప్రకారమే నా గర్భంలో పెట్టావు, ఈ బిడ్డని నేను ఎలా పెంచాలి, ఒకవేళ నువ్వు ప్రణాళిక కలిగి ఉన్న దాన్ని బట్టి నేను పెంచడానికి నాకు జ్ఞానం ఇయ్యి అని ఎంతమంది తల్లి ఇలా అడిగారు చెప్పండి? ఎంతమంది అడిగారు చెప్పండి? ఎంతమంది తల్లులు అడిగారు? ఇది మా కష్టం, ఇది మా శ్రమ అండి. మేము గొప్పోళ్ళం కాబట్టి దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇస్తున్నాడు అండి. మనం భూలోకంలో అదే చూస్తాం. ఇక్కడ భౌతికంగా ఎక్కువ మంది ఆశీర్వదించబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం కాదు, నీ మీద దేవుడు అధిక బాధ్యతను పెట్టినటువంటి కుటుంబం అది. మనమేమని కూడా తెలుసా, పెద్దోడు ఎక్కడికే, రెండోడు ఎక్కడికే, మూడోడు ఎక్కడికే, ఒకడిని ఈడింత తెస్తాడు, ఆడంత తెస్తాడు, ఈడంత తెస్తాడు, అబ్బా మనం ఇంట్లో కూర్చొని తినవచ్చు. ఇది మన ప్రణాళిక. ఎంతమంది అడుగుతున్నారు ఇక్కడ? మరి అడుగుతుంది, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలా సాధ్యం అడుగుతూ ఉందంటే, నన్ను సర్వోన్నతుడు అంటున్నావే, ఆయన యుగయుగాలు పాలించేవాడు అంటున్నావే, దావీదు వంశస్థుడు అని అంటున్నావే, అటువంటి వాడిని నా గర్భంలో రావడానికి నాకు అర్హత ఎలాగుంది అడుగుతూ ఉంది అక్కడ. ప్రియమైన తల్లులు, మనకివ్వబడిన బిడ్డలో దేవుడు బహుమానముగా ఇచ్చాడు. కారణం ఏంటంటే, మన మీద ఒక నమ్మకాన్ని కలిగి, మన మీద ఒక ఉద్దేశముతో ఆ బిడ్డని మనము చక్కగా దేవుని పోలికలో ఆ రూపాన్ని మనము మార్చగల సామర్థ్యం ఉన్నదని దేవుడు ఆలోచించి ఇచ్చాడు మనకి. మనం ఏం చేస్తాడంటే, నా కొడుకు ఎలా పోతే నాకేంటంటే, ఆడు సాయంకాలానికి వచ్చాడా ఆడికో మొద్దెట్టమా, మధ్యాహ్నం వచ్చాడా ఆడికో మొద్దెట్టమా, ఆడు ఎక్కడ తిరిగితే నాకు ఎందుకంటే అడుగుతూ ఉంది. ఇది ఎలాగూ జరుగునని ఆ దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొత్త ప్రసంగం ఇది, జద్గనాలి. అక్కడ వరకు వింటూ ఉంది, అడుగుతూ ఉంది, కన్వర్జేషన్ జరుగుతుంది. దూత ప్రసంగం చెప్తుంది. ఏంటో తెలుసా? చూడండి మరొకసారి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు అతను శిశువు పరిశుద్ధుడై ఏమండి 13వ సంవత్సరం అనుకుందాం, ఎక్కువగా వేసుకుంటే. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలిసి ఉంటదంటారా ఆవిడికి? సర్వోన్నతుని శక్తి అంటే ఏంటో తెలిసి ఉంటదంటారా? దూత చెబుతున్న మాటల్ని ఎలా వింటుందామే? ఇక్కడ దూత చెబుతున్న మాటని ఇక్కడ ఇప్పుడు వరకు విన్నదే ఇప్పుడు నేర్చుకుంటుంది. తల్లులు దేవుని వాక్యం విత్తబడడం, ఆ విత్తిని వినేసి విడిచిపెట్టేయడం కాదు. దేవుని వాక్యం చదవడం, ఈరోజు కథ అయిపోయిందని బైబిల్ మూసేయడం కాదు. ఈరోజు టీవీల్లోనూ మొబైల్స్ లోను ఎక్కడ చూసినా వాక్యం వస్తుందే, అబ్బా ఈయన బాగా చెప్పాడే, ఈయన బాగా చెప్పలేదే సర్టిఫికెట్లు ఇవ్వడం కాదు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. 2 నేర్చుకోవాలి. ఇక్కడ మరి ఇప్పుడు వరకు విన్నది ఇప్పుడు నేర్చుకుంటుంది. చూడండి ఏమంటుందంటే, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును అంటే ఏంటి ప్రభువా అని అడిగిందా? అంటే ఆమె ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ అనుభవములో ఉంది. పరిశుద్ధాత్మ అనుభవములో ఉంది. ఎన్ని సంవత్సరాలు? మన పిల్లలు, మనము ఎన్ని సంవత్సరాలు?
మన భక్తి అంత వయసు లేదా ఆమెది అక్కడ అని అంటున్నాడు కదా. దూత నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుని స్తోత్రం. ఆ సర్వోన్నతుని శక్తి దేవుని సన్నిధానంలోనే ఉంటది. అది ఇప్పుడు ఆ శక్తి ఎక్కడికి వస్తుందంటే మరియ మీదకి వస్తుందంట. దేవుని సన్నిధిలోకి వచ్చామంటే మనము కూడా సర్వోన్నతుని శక్తి చేత నింపబడాలి. ఎంతమంది చెప్పగలరు నేను నింపబడి వెళ్తున్నానండి అని? కారణం ఏంటో తెలుసా? మన భక్తి 0 లెవెల్. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడే నీ గర్భాన పుడుతున్నాడు. ఆమేన్. ఆమె భయపడాలి. ఏంటిది? సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకుంటుందా? దేవుని కుమారుడు నాలో కొడతాడా? ఈ రోజు కూడా దేవుని దగ్గర నుంచి ఇవ్వబడిన కుమారులు కుమార్తెలు మీకు ఉన్నారు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులు మన బిడ్డలేదో మన కష్టాలను బట్టి వచ్చిన వారు కాదో. గర్భఫలము యెహోవా ఇచ్చు, ఆయన ద్వారా తప్పితే వేరే విధంగా సాధ్యం కాదండి. వేరే విధంగా సాధ్యం కాదు. ఆ బహుమానం ఇచ్చేవాడు ఒకే ఒక్కడు, ఆయనే దేవుడు. 7 వారాలు వెళ్తే రాదో, ఆ సేవకుడు ప్రార్థన చేత రాదో, ఆ పూజారి దగ్గరికి వెళ్ళి మొక్కించుకుంటే రాదో. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం మాత్రమే, ఆయనే ఇవ్వాలి. ఆ ప్రణాళిక ఎక్కడ కలిగి ఉన్నాడంటే పరలోకంలో కలిగి ఉన్నాడు. ఎప్పుడు కలిగి ఉన్నాడంటే మీ గర్భంలో పెట్టక ముందే మీ బిడ్డల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఒక గ్రంథంలో పేజీని తయారు చేస్తాడు. మన బిడ్డల రేయ్ ఆదివారం రాకపోయినా పర్లేదు ఎల్లో, నువ్వు ఇక్కడ లేకపోయినా పర్లే, నీకు పెళ్ళైనా పర్వాలే, ఎలాగైనా పర్లే ఎల్లో. పిల్లల్ని ఇచ్చింది ఎందుకు? నీ గర్భాన్ని దేవుడు తెరిచింది ఎందుకు? తల్లి రూపములో దేవుడు పెట్టాడంట. బిడ్డలకి ఏది అవసరమో ఏ సమయాన్ని తల్లి అందుకని అంటారు కదా, బిడ్డాకలే. ఎందుకని మీరు చూసి వచ్చారా? దేవుడు ఆ బాండేజ్ పెట్టాడు, ఆ బంధాన్ని పెట్టాడు. దేవుడు మనకి గర్భ ఫలాలను ఇచ్చింది ఎందుకంటే మన ఇద్దరి మీద, అంటే తల్లి మీద తండ్రి మీద ఒక నమ్మకముతో దేవుడు ఆ బహుమానాన్ని ఇచ్చాడు. ఆవిడ చూసుకుంటది, ఆయన చూసుకుంటాడండి. అక్కడే మీరు పునాది వేస్తున్నారు మీ బిడ్డలు తొట్టిల్లడానికి. మొన్న శుక్రవారం చూపించాను కదా, బిడ్డలంట తల్లి గర్భం నుంచి రావడం మొదలుకొని వారు ఏం చేస్తున్నారో పాపపు క్రియలు ప్రారంభమవుతున్నాయంట. అక్కడే మీరు పునాది వేస్తున్నారు. దేవుడిచ్చిన నమ్మకాన్ని అక్కడే కోల్పోతున్నారు. చూడండి ఇక్కడ అంటుంది కదా, ఆ దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి. అయ్యో బాబు, నా కడుపులో దేవుని కుమారుడు పుడతాడా అని ఆలోచించి చూడండి, దానికి ఒక సైన్ చెప్తుంది, దానికి ఒక సూచన చెప్తుంది. 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమును ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవునికి స్తోత్రం. ఇవి చెప్పిందంతా విన్నది. దూత ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని నేర్చుకుంటుంది. దానికి ఒక సూచన చెప్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో నీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే నీ బంధువు ఉందే ఎలిజబెత్, జకరియా ఎలిజబెత్లు ముసలోళ్ళు అయిపోయారు, వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఎలిజబెత్ వృద్ధాప్యం ఉంది కదా, ఆమెకు పేరు ఉంది. ఏంటి తెలుసా? గొడ్రాలు. అంటే వృద్ధాప్యం వరకు వాళ్ళకి పెట్టలేరు. ఇదిగో నీ బంధువైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది, కావాలంటే వెళ్ళి చూసుకో. ఇదంతా వాక్కు నిజమని చెప్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆమెకు ఇప్పుడు ఆరవ ఎవరు పుట్టారు? జకరియా ఎలిజబెత్లకి బాప్తిస్మమిచ్చి యోహాను. బాప్తిస్మమిచ్చి యోహాను ఎందుకు పుట్టాడు? యోహాను చెప్తాడు, నేను ప్రభు మార్గమును సరళం చేయడానికి వచ్చానని చెప్తాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని ఆయన రాకముందు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తినికి ఎవరిని కారకులుగా ఎంచుకున్నాడు తెలుసా? పండు ముసలోళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతాలు చే దేవుడు. ఆమేన్. దేవుడు ఆశ్చర్య కార్యాలు చే దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు అండి. వయసుతో సంబంధం లేదు దేవుడు అద్భుతాలు చేయాలంటే.
మన స్థితితో సంబంధం లేదు, మన స్థాయితో సంబంధం లేదు, మన పరిస్థితులతో సంబంధం లేదు, మనకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులతో సంబంధం లేదు. దేవుడు అద్భుతాలు చేయాలంటే. ఆమేన్, ఆమేన్. వృద్ధాప్యంలో ఉన్న వారిని, పండు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళని చెప్తున్నాడు, ఇదిగో నీ బంధువైనటువంటి ఎలిజబెత్ కొట్రాలు అన్నారు కదా ఇప్పటి వరకును, ఇదిగో వృద్ధాప్యంలో గర్భం ధరించింది, ఇప్పుడు 6వ నెల అనగానే చూడండి ఏమైంది అక్కడ. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దూత వచ్చి చెప్తుంది, ఇదిగో దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారమే జరుగుతుంది, నీ జీవితంలో కూడా జరిగింది. దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చే దేవుడే గాని నిరర్థకమయ్యే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే మనమైన మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడంట. ఆయన మర్చిపోడంట. సంవత్సరాలు వాగ్దానాలు తీసేస్తాం. ప్రతిరోజు కూడా క్యాలెండర్లో ఏలెట్ చూసేస్తాం, బైబిల్లో కళ్ళు మూసుకుని ఏలెట్ చూసేస్తాం. ఎన్నో వాగ్దానాలు వస్తాయి, నెరవేరుతున్నాయంటే లేదండి. ఎక్కడ నెరవేరుతాయి? వినాలి. విన్న తర్వాత నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చూడండి ఏమైందో. 38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. మరొకసారి మరి జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎలిజబెత్ సూచన చెప్పింది కదా, సరే దూత నువ్వు ఉండు, నేను ఒకసారి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి అది నిజమో అబద్ధమో తెలుసుకుని నేను వచ్చి అప్పుడు ఒప్పుకుంటానే అన్నదా? అంటే శ్రద్ధగా విన్నది, నేర్చుకుంది. నేర్చుకున్న వెంటనే ఏమన్నా తెలుసా? ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పునే నా జీవితంలో జరుగును గాక. అక్కడ చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మాట ఆమె అనేసింది కానీ ఆమె వయసు ఎంత? ఒకసారి మా అమ్మ నాన్న అడిగి చెప్తానే అందా? ఒకసారి మా అమ్మ నాన్న అడిగి చెప్తానే అందా? అలా కాదు, నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా, మరి నా పెళ్లి కట్టం కదా, ఒకసారి నా భర్తను అడిగి చెప్తానందా? అందా? మనం ఏమంటాం? అమ్మ నన్ను అడగాలండి, మరి ఆయన అడగాలండి, మరి ఆవిడని అడగాలండి. ఇలా పక్కనోడి మీద గెంటుతాం మనం. అయితే ఆమె తక్షణమే దూతుండగానే అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను. ప్రభు పాదాలు పట్ట ఏడ్చేదాన్ని, ప్రభు పాదాలను పట్టుకుని గోజాడేదాన్ని, ప్రభు సన్నిధిలో నేను ఉండేవాడిని కాబట్టి నేను నీ మాట చొప్పున అది నా జీవితంలో జరగాలి అని ఖండితంగా చెబుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే, కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ధర్మశాస్త్ర కాలం అది. ధర్మశాస్త్రం పక్కాగా అమలు చేయబడుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా, ధర్మశాస్త్ర పండితులు, యాజకులు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పక్కాగా అమలు పరిచేటువంటి దినాలు అవి. అటువంటి దినాలలో ఈమె వేరే ఆలోచించాలి. మా అమ్మకి చెప్తాను, మా భర్తకు చెప్తాను, ఆళ్ళకి చెప్తాను, ఏళ్ళకి చెప్తాను, ఒకసారి మా పెద్దలను కనుక్కుంటాను, నీ మాటలు మాట్లాడలా. ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పిన నా జీవితంలో జరుగును కాక అంతే. ఆమేన్. ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది. ఒకసారి ఆలోచించండి. అమ్మా ఇదిగో నేను గర్భవతిని అన్నది. ఏమంటారు తల్లి? ఏమనాలి తండ్రి? అయ్యో బాబో, ఇది బయట తెలిసిందంటే నీ బతికేమవనో, మా బతికేమవనో, నీ పేరేమవనో, మా పేరేమవనో. ఇప్పుడు నీకు అసలే ప్రదానం చేయబడింది, నీ యోసేపు ఒప్పుకుంటాడా? అసలు ఇది ఎలా సాధ్యమైంది? యోసేపు తోటేనా? ఎన్ని ప్రశ్నలు వస్తాయంటారు. అక్కడే కిందేస్తే ఒకేద్రేమో ముందు.
ఎందుకంటే ధర్మశాస్త్రము చాలా ఖండితంగా చెబుతుంది, ఊరి గవిని యొద్దకి, ఊరి చివరి యొద్దకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలా. ప్రదానం చేయబడినటువంటి కన్యక వివాహం కాకముందు ఆమె వేరే వ్యక్తితో ఉంటే ఆమెను ఊరి చివరికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి. అందులో ఈవిడ సూచన కనపడుతుంది, గర్భం. ఇప్పుడు చెప్పండి, మరియని కొట్టి చంపాలా లేదా? చంపాలా లేదా? దేవునికి స్తోత్రం. ఆమె ఏమి ఆలోచించలే, ప్రభు దాసులను నీ మాట చెప్పిన జరిగిన గాక ఆమెనేసింది. దేవుని ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనము కూడా దానిపైన ఉన్న ఆజ్ఞకి ఖచ్చితంగా లోబడాలా. మనం ఆజ్ఞలకు లోబడం, ఆశీర్వాదం రావాలి. మనం ఆజ్ఞలకు లోబడం, దీవులన్నీ నాకే ఉండాలి. ఆశీర్వాదాలు దేవునికి లోబడం, దేవుని ఆజ్ఞలకు లోబడం, వాగ్దానాలన్నీ మన జీవితంలో జరిగిపోవాలి. వాగ్దానం పైన ఖచ్చితంగా ఆజ్ఞ ఉంటుంది. వాగ్దానం పైన ఖచ్చితంగా ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞని మనం పాటించగలిగితే, ఆ సాక్రిఫైస్ మనం చేయగలిగితే, ఇక్కడ మరియా ధర్మశాస్త్రాన్ని కూడా దేవుని కంటే ఎక్కువ కాదనుకుంది. వివాహము కుదర్చబడిన, ప్రదానము చేయబడిన భర్తను కూడా దేవుడి కంటే ఎక్కువ కాదనుకుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా దేవుడి కంటే ఎక్కువ కాకూడదు అనుకుంది. తన కుటుంబ పరువు ప్రఖ్యాతులు కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు ఉంది. తల్లిదండ్రులు, మన బిడ్డల జీవితములను బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుని చిత్తాన్ని వెరుగుతున్నామా? దేవుని చిత్తం కాకుండా రే నీ పనిదే చెయ్యి, నువ్వు ఇలాగే ఉండు, అలాగే ఉండు. మనం ఏం నేర్పుతున్నామంటే, మేము వెళ్ళం నువ్వు వెళ్ళకు, మేము ప్రార్థన చేయను నువ్వు ప్రార్థన చేయకు, మేము భక్తులు ఏముండవు నువ్వు భక్తులు ఉండకు. అదే నేర్పుతున్నాం ఈ రోజున. మనం కూడా అదే నేర్పుతున్నాం. అక్కడ మరియా ఆ ధర్మశాస్త్రాన్ని కూడా కాదనుకుని, ధర్మశాస్త్రాన్ని కూడా లెక్క చేయకుండా ఒక ఉత్తమమైన తల్లిగా అక్కడ మరియ మనకి కనపడుతుంది. దేవునికి మాత్రమే లోబడుతుంది, దేవుని ఆజ్ఞకు మాత్రమే లోబడుతుంది, దేవుడు చేసిన వాగ్దానానికి మాత్రమే తను ఒబే అవుతుంది, ఒప్పుకుంటుంది. మాకు వాక్యంతో పని లేదండి, మాకు దేవునితో పని లేదండి. ఆయన ఒక దీవులు ఇవ్వమనండి చాలు, మిగతా అంతా మా ఇష్టానుసారంగా ఉంటాం. ఇది నేటి భక్తి. నేటి భక్తి. త్వరగా యేసేపుని గురించి కూడా నేను చూపించేసి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం కాడి చూద్దాం. 1 మరియలో ఏం చూసామంటే మనం 1 మరియా విన్నది, 2 నేర్చుకున్నది, మూడోది దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడడం నేర్చుకుంది. యోసేపులో కూడా మనం త్వరగా 2-3 విషయాలు చూసుకొని మనం ఊహించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం కాడి యేసుక్రీస్తు జననం పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. లూకా సువార్తలో ప్రవచించబడిన రీతిగా, దూత చెప్పబడిన రీతిగా మరియ గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, దూత వెళ్ళిపోగానే ఆ లూకా సువార్త చదవండి మిగతా తర్వాత, ఆమె వెంటనే ఎలిజబెత్ ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడుందంటే ఎలిజబెత్ తింటుంది. 3 నెలలు అక్కడే ఉంటది ఆమె. ఎక్కడ? ఎలిజబెత్ తింటనే ఉంటది 3 నెలలు. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేసరికి యోసేపు కనపడతాడు. యోసేపుని గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు జనన విధం ఎట్లానగంటే, తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారిద్దరూ ఏకము కాకమునుపు, అనగా వివాహం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే అప్పుడు గర్భవతి అయిపోయిన తర్వాత ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి. మరి ఎక్కడ వెళ్ళిపోయింది? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యోసేపుకి తెలిసింది. యోసేపుకి తెలిసిందంటే ఎంతమందికి తెలిసి ఉండాలా? మామూలుగా చూడండి, మనకు కొన్ని విషయాలు ఎలా ఉంటాయి తెలుసా? ఊరంతా తెలిసిన తర్వాత మన ఇంట్లో తెలుస్తాయి. అవునా కదా? చెప్పండి అమ్మా. యోసేపుకి తెలిసింది ఇక్కడ ఏమని? ప్రదానం చేయబడినటువంటి మరియకి అంట గర్భవతి అయిందంట. ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలి? నాతో ప్రదానం చేసుకుంది, ఎవరితో గర్భవతి అయింది అని అనుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడంట.
కారణం ఏంటంటే ఆయన అనుకోవాలి, నిన్ను ఏదైనా ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను శిక్ష తీసుకెళ్తానో, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇడిస్తానో, నీ బతికేంటో మొత్తం తేల్చేస్తాను అన్నాడు అక్కడ యోసేపు. అతడు నీతిమంతుడు అనగా భక్తి ఉంది, నీతి ఉంది, దేవుని యందు లోబడే తత్వం ఉంది, దేవుని వాక్కును వినే తత్వం ఉంది, వాక్యానుసారంగా జీవించే తత్వం ఉంది అక్కడ యోసేపులో. కాబట్టి ఆమెను అవమానపరచకూడదు. సర్లే, నాకు కాకపోతే చేసుకుంది కదా, విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడంట. రహస్యంగా విడనాడ ఉద్దేశించాడంట. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకోము, ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, యోసేపు పడుకున్నాడా, ఆలోచించేంత కూర్చున్నాడా? నాతో ప్రదానం చేయబడిందే, కొన్ని నెలలు నేను వివాహం చేసుకోబోతున్నానని నన్ను ఇంత మోసం చేసిందే అని అనుకున్నాడా? సర్లే, నాతో ప్రదానం చేయబడింది, గర్భవతి అయింది, ఎవరి ద్వారా అయితే ఏంటి, కానీ ఆమెను అవమానపరచకూడదు నేను, ఎందుకంటే నేను భక్తిలో ఉన్నాను, నేను దేవుడిని నమ్ముకొంటున్నాను, నేను నీతిపరుడుగా బతుకుతున్నాను, కాబట్టి ఆమె బతుకుది, నా బతుకు నేను బతుకుతాను అని అనుకున్నంట. చూడండి, ఇక్కడ పడుకున్నాడంట, నిద్రపోతున్నాడంట. ఆలోచించుకుంటూ మంచి ఆలోచన కలిగి, మంచి ఆలోచనలో ఉన్నప్పుడే నిద్ర ఆడుతుంది, మంచి ఆలోచనలు ఉన్నప్పుడే మంచి నిద్ర పడుతుంది. అధిక ఆలోచనలో, అనవసరమైన ఆలోచనలో, పనికి మాలిన ఆలోచనలు ఉన్నప్పుడు నిద్ర అట్టదు. ఇతను ఎలాగ ఆలోచించాడు? మంచిగా ఆలోచించాడు, చెడుగా ఆలోచించాడా? చూడండి, ఎక్కడ కనపడింది? ఇదిగో ప్రభువు దూత ఎక్కడ కనపడింది? ఎక్కడ కనపడింది? స్వప్నం అంటే ఇప్పుడు ఆలోచించేద్దంటే కల వచ్చిందంటారా, పగడకాలు కన్నాడంటారా? దానికి ఇంకా తన క్లారిఫికేషన్ కింద ఉంటుంది. స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకో, ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ. ఏమంటే అప్పుడు వరకు చరిత్రలో లేదు కదా, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించడం అనేది చరిత్రలోనే లేదు అప్పటి వరకు. మొట్టమొదటిది అదే. ఇప్పటికి కూడా ఏకైక పరిశుద్ధాత్మ గర్భం ఎవరిదంటే, ఈ రోజుకి కూడా చరిత్ర లిఖించబడినది ఏదంటే ఒక మరియ గర్భమే పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది. మరి యోసేపు దూతొచ్చి చెప్పింది స్వప్నమంది, అది కూడా నాకు కల వచ్చిందే, పాడుకల అనుకుంటాం మనం. హలో, పాడుకల అనుకుంటాం. మంచి వస్తేనేమో మంచి కల వచ్చిందండి, చెడు వస్తేనేమో యేసునామములో క్యాన్సిల్ అవును కాక అంటాం. అది వార్నింగ్ అని ఎందుకు అనుకో, అది భయపెట్టిదో, లేకపోతే నువ్వు అలాగున్నావు ఇలాగున్నావు అంటే, అయ్యి బాబు ఇలాగ ఉన్నాను కాబట్టి మార్చుకోలేని అనుకో, యేసునామములో క్యాన్సిల్, అంతే అయిపోయింది. మంచి కళ అయితే ఇంటి నిండా డబ్బునే, డబ్బు మీద మనం అబ్బా యేసునామములో ఆమేన్ అంటాం. కళలు రిసీవ్ చేసుకోవాలంటే మన తర్వాతే. యోసేపు ఇక్కడ కూడా స్వప్నంలో కళలోనంట దూత వచ్చి మాట్లాడు, దావీదు కుమారుడైన యోసేపు, ప్రదానం చేయబడినటువంటి మరియను చేర్చుకోవడానికి వెనకాడకు, భయపడకు, ఎందుకంటే ఆ గర్భము పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఎవడైనా నమ్ముతారంటారా? మాట నమ్ముతారంటారా? అప్పటి వరకు జరిగిన చరిత్ర లేదు. కానీ దూతొచ్చి యోసేపుతో చెప్పింది, అది కూడా కలలో చెప్పింది. అప్పుడు చూడండి ఏమైందో. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువని. నేను దేవునికి స్తోత్రం. యేసు అని పేరు పెడతావని అక్కడ మరియకు చెప్పింది, యేసు అని పేరు పెడతావని ఇక్కడ యోసేపుకి చెప్తుంది దూత. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అడిగారా, ప్రభా నా బిడ్డకి ఏ పేరు పెట్టమంటావు అని అడిగారా ఎప్పుడైనా? తల్లిదండ్రులు, మా తాతల పేర్లు కలిసి వచ్చేటట్టుగా పెట్టండి, వాళ్ళ మీద ఉన్న శాపాలని మేము మూట కట్టుకుంటాం. ఇక్కడ మా తాత పేరు, నా పేరు, మా ముత్తాతల పేర్లు, అందరి పేర్లు కలిసి వచ్చేటట్టు పెట్టండి, వాళ్ళ పాప శాపాలన్నీ కూడా మా పిల్లల మీద ఎత్తి మీద మోపుతామంటాం. అడిగారా దేవుడు ఎందుకు ఇచ్చా ప్రభా, ఈ బిడ్డ ఉద్దేశం ఏంటి ప్రభా, ఈ బిడ్డకి ఏ పేరు పెట్టమంటావు అని ఎప్పుడైనా అడిగారా? తల్లిదండ్రులు మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడైనా అడిగారా? చక్కని బహుమతి ఇచ్చాడు, చక్కగా పండగలు చేస్తాం, బర్త్డేలు చేస్తాం, మిగతా రోజు మాకు అనవసరం అండి. వాళ్ళకి కావాల్సిన కొనిచ్చేస్తాం, వాళ్ళు చదివారు లేకపోతే లేదు. మీరు నమ్మకంగా ఉంటున్నారా లేదా? ఈరోజు మరియా తల్లులందరికీ ఉదాహరణ, యోసేపు తండ్రులందరికీ ఉదాహరణగా కనపడుతున్నారు.
యోసేపు స్వప్నములో దూత యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతున్నాడంటే అది దేవుని సన్నిధిలోనో ప్రార్థనా గదిలోనో దేవుని ఆరాధిస్తున్నప్పుడు కాదో, దర్శనములో కూడా స్వప్నంలో కూడా ఆయన కళ మంచి కళల కనగలుగుతున్నాడు. ఆ కళను రిసీవ్ చేసుకొని ఆ కళను నమ్మగలుగుతున్నాడని అంటే అతను ఏ భక్తిలో ఉన్నాడో. అందుకని అతను నీతి పరుడు అని రాయబడి ఉంది అక్కడ. ఆ భక్తిలో మనముంటే మన బిడ్డలు ఉంటారు. ఆ భక్తి జీవితం మనకు లేకపోతే మన బిడ్డలకే భక్తి జీవితం ఉండదు. కానీ ఒక రోజు సమాధానం చెప్పాలి. దేవుడు మీకు ఇచ్చిన బహుమానమును బట్టి మీరు దేవుని దగ్గర ఖచ్చితంగా సమాధానము చెప్పాలి. చూడండి ఏమంటున్నాడంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అని. ఎంత చెప్పండి, నాకు ఏమైనా అర్థమవుతుందా అనాలి యేసేపు అక్కడ. ఏమైనా అర్థమైందండి మీకు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెడతావు అని అన్నాడు. తన ప్రజలు ఎవరో ఆయన రక్షించడం ఏంటి అని అడగాలి అక్కడ యోసేపు. అంటే దాన్ని కూడా పొందుకున్నాడు, దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. అంటే యోసేపు ఏ భక్తిలో ఉన్నాడు ఒకసారి గ్రహించాడు. చూడండి, తల్లిలు ఎక్కువ ఉన్నారు, తండ్రులు తక్కువగా ఉన్నారు. తండ్రి పాత్ర లేదనుకుంటున్నారేమో, తండ్రి పాత్రే ప్రథమైనది. అందుకని అంటాడు 127 సంకీర్తన 1వ వచనం ఏంటి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమో వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట. మనం ఏమనుకుంటాం అంటే ఇల్లు పట్టణం అనుకుంటాం. ఇల్లు పట్టణం కాదు, అది అలంకార రూపం. అది కుటుంబం గురించి మాట్లాడతాడు 127వ సంకీర్తన. 127 సంకీర్తన మంచి ఇల్లు కట్టడం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇల్లు అలంకార రూపం. అక్కడ ఇల్లు అనగా కుటుంబము. యెహోవా ఇల్లు కుటుంబం, యెహోవా కుటుంబమును కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అంటే ఆ కుటుంబాన్ని ఎవరు కట్టారంటే దేవుడు కట్టాడు. ఈరోజు ఇక్కడ ఉన్న కుటుంబాలను ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. ఆ కుటుంబానికి తలకి ఎవరిని పెట్టాడు? అమ్మా గట్టిగా చెప్పండి. కుటుంబానికి తలకి ఎవరిని పెట్టాడు? తండ్రి పనికిమాలోళ్ళు అయితే, తండ్రి దేవునికి లోబడకపోతే, తండ్రికి దేవుని ఏళ్ళ భయభక్తులు లేకపోతే, ఇప్పుడు మన తలకాయ మన మాట ఎంటలేదు అనుకోండి, కింద బాడీ ఎలా ఉంటది? ఆ తలకాయ మాట ఎంటలేదు ఆ బాడీ. రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు కొడుతున్నాడంట, ఆడి కొట్టుకుంటున్నాడంట. కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. తండ్రి సరైన పరిస్థితిలో లేకపోతే, తండ్రి సరైన పొజిషన్లో లేకపోతే, తండ్రి దేవునికి లోబడకపోతే, తండ్రి దేవుని ఎడల భయభక్తులు లేకపోతే, తండ్రి దేవుని సన్నిధికి నడిపించలేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? అల్లకొల్లాలంగా ఉంటుంది. యోసేపు దేవుడు చెప్పిన, దూత చెప్పిన మాట, తన ప్రజలను రక్షించడానికి, వారి పాపం నుండి వారిని విడిపించడానికి ఆయన పుడతాడు కనుక ఆయనకి యేసు అనే పేరు పెడతావు అనే మాటని యోసేపు యాక్సెప్ట్ చేశాడు. 2వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం నా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దూత వచ్చి వాక్యం చెప్తుంది. దూత వచ్చి ఒక ప్రవచనాన్ని గుర్తు చేస్తుంది. దూత వచ్చి ఒక వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. ఎవరికే? యోసేపుకి. అంటే యోసేపుకి వాక్యం తెలుసా లేదా? ప్రవచనం తెలుసా లేదా? వాగ్దానం తెలుసా లేదా? ఇప్పుడు మీరు తెలిస్తే కనుక మీరు చెప్పండి ఆ మాట ఎక్కడ ఉందో. కన్య గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఎక్కడ ఉంది అది? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అబ్బే, నేను సీనియర్ భక్తి పరులనండి. బైబిల్ ప్రతిరోజు చదివేస్తానండి, ప్రార్థన ప్రతిరోజు నేను చేసేస్తానండి. అబ్బే, దేవునికి నేను ఎప్పుడూ మొక్కేసుకున్నానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి. ఏది? జీరో. గత వారం నేను చెప్పిన వాక్యంలో ఒక వచనము, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి వాక్యము, ఈ దూత వచ్చి యోసేపుకు చెబుతున్నటువంటి వాక్యము, కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట
నెరవేరునట్లు ఇదంతా జరిగింది. ఎక్కడ చెప్పాడంటే యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యెషయా ప్రవక్త ద్వారా 7వ అధ్యాయము 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇక్కడికి వచ్చినప్పటికి ఇమ్మానుయేలు అని పేరు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఆ వచనాలు క్రిస్మస్ కంటత వాక్యాలు. సండే స్కూల్ పిల్లల్ని అడిగితే చెప్పేస్తారు. ప్రవచన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రవచనమే మనకి గుర్తులేదంటే మన దగ్గర వాక్యం లెవెల్ ఎంతంటే 0. అక్కడ వాక్యము బోధిస్తుంది. ఆ వాక్యము బోధించిన తర్వాత దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పిన తర్వాత చూడండి 24వ వచనం, యేసేపు నిద్ర మేల్కొని. ఇందాక ఎక్కడున్నాడు అన్నారు మీరు? ఆలోచిస్తున్నాడు అన్నారా, పడుకున్నాడు అన్నారా? మీరు ఆలోచిస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నిద్ర మేలుకొని మంచి నిద్రలోకి వెళ్ళాడు. ఏ ఆలోచనలతోటి? అంత అఘాయిత్యం జరిగితే, అంత బాధాకరమైన సంఘటన జరిగితే ఫికర్ మత్ కరా అంటున్నాడు. అక్కడ టెన్షన్ లేదు అంటున్నాడు. అక్కడ టెన్షన్ లేదు నాకేమేనే అని అంటే హాయిగా పడుకున్నాడంట. మనకులాగా ఇంత ఆత్మపూర్ణలతో వాక్యం ఆవేశంగా చెప్తుంటే నీ గొడవను చూసుకో, మాకు పునుబాట్లు వస్తున్నాయని పడుకుంటున్నారు. హల్లెలూయా. చూడండి ఏమైందో. యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. మరియ భక్తిపర్రాలు. మరియ దేవుని మాట విన్నది. మరియ దేవుని మాటకు లోబడ్డది. మరియ దేవుని మీద ఆనుకుంది. కాబట్టి లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి కారణమైనది. యేసేపు భక్తిపరుడు, యేసేపు నీతిపరుడు, యేసేపు వాక్యము తెలిసినవాడు. యేసేపు దూత స్వరాన్ని, దూత యొక్క స్వప్నాన్ని చూచి మాట్లాడిన మాటను ఇది దేవుడే నాకు తెలియజేశాడని నమ్ముకునంట. మరి ఎక్కడుంది? ఎలిజబెత్ అంటుంది. ఈయన వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. యోసేపులో కూడా మనం ఒక లక్షణాన్ని గమనించాలి. వీళ్ళిద్దరికి వివాహం కాలే. వివాహం కాలేదు కాబట్టి ఈమెను మరియను చేర్చుకున్నాడు. కాబట్టి వివాహం కాకుండా ఈమె గర్భవతి అయింది. కాబట్టి యోసేపు కూడా పనిష్మెంట్కే అర్హుడే. యోసేపుని మరియని కూడా ఊరి చివరికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టాలి, చంపాలి. కానీ యోసేపు కూడా భయపడలే. యోసేపు కూడా దేవుని మాటనే పట్టుకున్నాడు. యోసేపు కూడా దేవుని మాటకే లోబడ్డాడు. కాబట్టి ఆమెను చేర్చుకుని ఆమెను కుమారుని కను వరకునంట ఆమెను జాగ్రత్తగా చూచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. కుమారుడు పుట్టిన తర్వాత ఆయనకి యేసు అని పేరు పెట్టారంట. 8వ దినాన పుట్టిన యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 8వ దినాన మందిరములోనికి తీసుకెళ్లి యాజకుడైనటువంటి సుమియోను ద్వారా ప్రతిష్టను జరిగించి యేసు అనే నామకరణాన్ని చేశారు. కారణం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి దేవుడు ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఎవరినైతే వీరు కరెక్ట్ పర్సన్స్ అని ఎన్నుకున్నాడో వాళ్ళు ఇప్పుడు న్యాయం చేశారా? ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేశారా? చూడండి, యోసేపు మనకి అక్కడక్కడ కనపడతాడు ఈ యొక్క సువార్తలో. కానీ మరియా యేసేపు ప్రభు వెళ్ళిన ప్రతి చోట కూడా కనపడతా ఉంటుంది. యేసుక్రీస్తు జన్మ దగ్గరికి కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభుని దేవాలయంకి తీసుకెళ్ళినప్పుడు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు బోధించినప్పుడు తల్లే నీ దగ్గర ఉన్నాడు అనుకుని మరలా అనుకోని 3 దినాలు ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చి కుమారుని తీసుకుని రా నాతో అంటది. మధ్యలో అనేక సార్లు ప్రభు ఎక్కడున్నాడని పరిశీలించుకుంటా ఉంది. తర్వాత ఆఖరికి శిలువ మరణము దగ్గర కూడా ఆయన పాదాల చెంతనే ఉంది. ఆయన సమాధి దగ్గర వెతుక్కుంది. ఆయన యొక్క చివరి వరకు, ఆయన ఆరోహణమై వరకు కూడానే ఉంది తల్లి. ఆమె ఎప్పుడైతే దేవాలయం మందిరంలో తీసుకెళ్ళిందో సుమియోను భక్తుడు నీ హృదయంలో కట్టుకొని దూసుకుపోద్ది అని అప్పుడే ప్రవచించాడే. ఆ మాటలన్నీ అంట 2వ అధ్యాయం 19వ వచనం. ఆమె అయితే మరియా ఆ మాటలన్నీయో తన హృదయములో తలపోసుకొని భద్రము చేసుకొనెనో. దేవుని వాక్కు అనేక సార్లు బిడ్డలకి ప్రవచన రీతిగా మాట్లాడుతున్నారే. మీ బిడ్డల పట్ల జతకనాలి తల్లిదండ్రులు. మీ బిడ్డలకి ప్రవచనాలు వస్తున్నాయే, మీ బిడ్డల ప్రణాళిక ప్రవచించబడుతుందే, లేదా మీ బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు చెప్పబడుతున్నాయే.
మీ బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రణాళికను మీరు ఎంతమంది మీ హృదయంలో భద్రపరుచుకున్నారు చెప్పండి. 8వ దినాన మందిరంలోనికి తీసుకెళ్ళినప్పుడు సుమేరు అనే భక్తుడు, మరియా ఇదిగో నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకెళ్ళిపోయే దినాలు ఉన్నాయి అంటే నీ హృదయం బద్దలయ్యే దినాలు ఉన్నాయి అని చెప్పిన 33.5 సంవత్సరాలు కూడానంట ఆమె ఆ మాటల్ని భద్రం చేసుకుని, ఎందుకు ఇచ్చాడా ప్రభు అనుకున్నది, లోక రక్షకుని ఇచ్చాడు. ఎందుకో ఆ ప్రణాళిక నెరవేరడంలో యేసుక్రీస్తు ప్రభు నడిపించిందంట. ఎక్కడున్నాడో ప్రభు, ఎక్కడున్నాడో అజకట్టుకునేది. ఆయన ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారో అక్కడికి వెళ్ళేది. అందుకు నువ్వు చోట అంటాడు, శిష్యులు అంటారు ఇదిగో నీ తల్లిను నీ సహోదరులు వచ్చారని అంటాడు అక్కడ. అంటే యేసయ్య ఎక్కడున్నాడో గమనించుకుంటూ ఉండేది. అందుకనే మరణం వరకు, సిలువ మరణంలో కూడా దగ్గరే ఉంది. తల్లిదండ్రులు బిడ్డల్ని మనం కన్నేయడం గొప్ప కాదు. మన బిడ్డలు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలాగుంటున్నారో మనం గమనించుకోలేకపోతే దేవుడిచ్చిన బహుమానాన్ని మీరు నమ్మకముతో పెంచుతున్నట్లు కాదు. మనకే భక్తి లేదు, వాళ్ళకేం నేర్పుతాం? మనకే దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకేం నేర్పిస్తాం? మనకే ప్రార్థనా జీవితం లేదు, వాళ్ళకెక్కడ ప్రార్థన చేయమని చెప్తాం? ఈ రోజున తల్లిదండ్రులు ప్రాబ్లమై పిల్లల మీద పడుతుంది. తండ్రి ఏమో సెల్ ఫోన్ ఎట్టుకుని వెళ్ళిపోతాడు, తండ్రేమో మందు కొట్టుకడికి వెళ్ళిపోతాడు, తల్లి ఏమో టీవీ ముందు కూర్చోంటుంది. పిల్లలు వచ్చారా, తిన్నారా, ఏమీ లేదు ఈ రోజుల్లో. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం, బాలుడు జరగంట ఆటోమేటిక్ గా స్వాభావికంగా మూఢత్వం వస్తుందంట, మొంకుతనం వస్తుందంట, మాట తిరుగుబాటు వస్తుందంట. కానీ దాని తగిన శిక్ష ద్వారానే దాన్ని సరిచేయాలంట. మనం ఏం చేద్దాం? వాళ్ళు ఎలాగున్నారో మనకు అనవసరం, వాళ్ళు ఎందుకున్నారో మనకు అనవసరం. మనకు ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చి పెడుతున్నారా లేదా? దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా? రేపు పొద్దున్న మేము మంచం మీద ఉన్నప్పుడు, లేకపోతే మేము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మమ్మల్ని పోషించడానికి ఇచ్చాడండి. సారీ, అది కాదు దేవుడు మీకు బిడ్డలను ఇచ్చింది. ఆడపిల్లలు ఎందుకు ఏముందంటే ఒక పెళ్లి చేసి పంపేయడానికే కాదు. దేవుడు వాళ్ళ పట్ల ఒక ప్రణాళికతో, యేసుక్రీస్తు ప్రభు పట్ల తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన రక్షకుడికి లోకానికి వస్తాడని ఏ ప్రణాళిక అయితే కలిగి ఉండి యోసేపును మరియలను ఎన్నుకొని వారి ద్వారా ఈ లోకానికి పంపించాడో, ఈరోజు మన బిడ్డల ద్వారా కూడా దేవుడు ఒక ప్రణాళికతోటి మనల్ని ఎన్నుకుని మనకిచ్చాడు బహుమానంగా. దేవుని చిత్త ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం మనం ఆ స్వరాన్ని విని, ఆ మాట విని వారిని సరి అయిన మార్గములో, సరి అయిన భక్తి జీవితంలో మనము ప్రభు వచ్చినప్పుడు వీరిని పరిపూర్ణుల్ని, విశ్వాసంలో పరిపూర్ణుల్ని చేసి నీతిమంతులుగా మార్చి ప్రభు ముందు నిలబెట్టడానికి మనం ఎన్నిక చేయబడ్డాం. అంతేగాని మనల్ని పోషించడానికో ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడో కష్టాలు పడి మనకు పంపితే మనం ఇక్కడ వడ్డీలకి ఇచ్చో అందుకు కాదు. ఈరోజు యోసేపు మరియలు ఒక ఉత్తమమైన దంపతులుగా కనపడుతున్నారు. యోసేపు మరియలు దైవిక సంబంధమైన దంపతులుగా కనపడుతున్నారు. యోసేపు మరియలు దేవుని ఎడల భక్తులు కలిగినటువంటి భార్య భర్తలుగా కనపడుతున్నారు. అలా కనపడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల భౌతిక జీవితంలో కూడా ఆయన ఎక్కడ కూడా పాపం వైపు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఏ పాపం ఆయన ప్రేరేపించలేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కూడా ఉంది అక్కడ. రోజు మన బిడ్డల్ని ఎలా వదిలేస్తున్నాం? ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారా లేదా? లేదు. ఎప్పుడు కనపడతారంటే పండగ రోజున కనపడతారా అందరూ. ఈ రోజున మీకు ఇవ్వబడిన బిడ్డలు దేవుని ఉన్నతమైన ప్రణాళికతో మీ మీద నమ్మకం ఉంచి మీకు ఇవ్వబడ్డారు. ఆ నమ్మకాన్ని మీరు దేవుని దగ్గర నిలబెడతారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటారో మీ చేతుల్లో ఉంది. ప్రార్థన చేద్దాం. దేవా, మా ప్రభునికి స్తోత్రాలు. ఇంతవరకు మాట్లాడిన మాటల ద్వారా తండ్రి మా హృదయాల్ని పరిశీలించుకొని మేము ఏ స్థితిలో ఉన్నామో నన్ను ఈరోజు యేసేపు మరియలను మాకు ఉదాహరణగా చూపించావు, మాదిరికరంగా చూపించావు ప్రభా. మేమును అటువంటి లోబడే తత్వాన్ని, నేర్చుకునే తత్వాన్ని, వినగలే తత్వాన్ని మా అందరిలో కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.